హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు నేను కిచెన్లో ఉన్నానని చూస్తున్నారా? ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో వచ్చేసానండి. అదేంటో తెలుసా? మన అందరూ చాలా హెల్తీగా ఎలా అయితే చూసుకోవాలనుకుంటామో ఈరోజు నేను అలాంటి హెల్తీ ఫుడ్నే చూపించబోతున్నాను. అదేంటో కాదండి, మా రాగి పిండితో చేసే రాగి లడ్డు అనమాట. ఇవాళ రేపు అందరూ బయట ఫుడ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, బట్ ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. అదే మీకు చూపించబోతున్నాను. రాగి పిండి లడ్డు అండి, బెల్లంతో చేసుకోవచ్చు. సో అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటిస్ పేషెంట్స్ కూడా తినవచ్చు అనమాట. ఓకేనండి, చూసారు కదా. ఇప్పుడు ఒక గ్లాస్ పిండి తీసుకొని ఇలాగ కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ పిండిని మనం అందులో వేసి ఒక 10 minutes అంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ నెయ్యి పిండి బాగా కలిసిపోయి పొడిలాడుతూ రావాలన్నమాట. అంటే మనం బాగా వేయించుకుంటేనే కదండి టేస్ట్ ఉంటుంది. లడ్డు కూడా అయితే పచ్చిగా ఉంటుంది. చూసారా, పిండి బాగా కలిసిపోయి బాగా వేగిందనమాట. అలా వేగిన పిండిని మనం ఒక ప్లేట్లోకి ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా అండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం చూసారు కదా, కొంచెం నెయ్యి వేసి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, కొంచెం వేసుకుంటారో ఎక్కువ వేసుకుంటారో వాటిని కూడా కొంచెం ఒక 2 minutes or 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి పక్కన తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి. దీని తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 glass బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకొని కడాయిలో మనం కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలన్నమాట. ఎక్కువ పాకం అక్కర్లేదు, జస్ట్ లేత పాకం వస్తే చాలన్నమాట. అలా తీసేసుకొని దాన్ని మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, అదే పిండిలోని వడకట్టుకోవాలి. ఎందుకు వడకడుతున్నామంటే బెల్లంలోని కొంచెం అక్కడక్కడ డస్ట్ ఉండవచ్చు. సో అందుకు వడకట్టుకుంటే మనకి అది కూడా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. అది సో అలా వేసుకున్న బెల్లం జ్యూస్ని రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. చేయి పెట్టలేం కదండి, బెల్లం కాలుతుంది, వేడిగా ఉంటుంది కదా. అలా కలుపుకొని దగ్గరగా బాగా మిక్స్ చేసుకోవాలి. అదే దాంట్లోని మనం డ్రై ఫ్రూట్స్ రెడీ చేసాం కదా, దాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి అంటించుకుంటే ఉండ కూడా మన చేతికి అంటుకోకుండా చక్కగా ఉండవుతుందన్నమాట. మనం సున్నుండలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే అన్నమాట. ఇది కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి, అందరూ తినొచ్చు. మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా మామూలుగా బయట అయినా. ఫాస్ట్గానే అయిపోతే కొంచెం కొంచెం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి, టేస్టీ అయిన రాగి పిండి బెల్లం లడ్డు చాలా హెల్తీ ఫుడ్ అండి. నెయ్యి కూడా నేను ఇంట్లో దాంతోనే చేశాను. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను, చూడండి. అబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారనమాట. దీన్ని మీరు చక్కగా పిల్లలకి డైలీ 1 ఇచ్చినా చాలు. మంచి ఐరన్ కంటెంట్ ఫుడ్ అండి ఇది. బ్లడ్ లేని వాళ్ళు, ఐరన్ బలం అది తక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.